బ్రో, పక్కింట్లో పెద్ద ఆయన ఉంటాడు ఆ, కదా, ఉంటాడు. మీకు తెలుసు కదా, నిన్న స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. ఆ, మీలో ఎవరైనా ఆయనని అప్పుడప్పుడు పలకరిస్తే ఆయన ఒంటరోడు కాదని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు ఆ. అని నా అభిప్రాయం. అట్లా అనిపిస్తుందా తామి? నేను ఎలక్షన్ డ్యూటీ చేస్తా మీ పొద్దుగాల పోతే రాత్రి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నా డ్యూటీ నువ్వే, ఆయన పని నేను చేస్తాం అలా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ఈ ఎదురుగా ఉండే ముసలైన మీకు తెలిసే ఉంటాడు కదా. అవును, అయితే మీరేంటి చెప్పేది? మీకు తెలుసు, మొన్న ఆయన స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన ఒక్కడే ఉంటాడు కదా, మీలో ఎవరైనా ఆయన పలకరిస్తుంటే నేను ఒంటరిని కాదని చెప్పేసి ఆయన ధైర్యంగా ఉంటాడు అని నా అభిప్రాయం. ఏమయ్యా, మాకు చేసుకునే పనులు మాకు తీరిక కుదరక చేస్తున్నాము. నీకెందుకయ్యా లేనిపోని ఈ తలనొప్పులు? అది కాదండి,